ప్రైజులాటండి. ఇదే నాన్న మరి దేవుని వాక్యం. లోకసువార్త 16వ అధ్యాయము 14వ వచనం. వినబుద్ధి గలవారిగా ఉండాలా, స్థిర బుద్ధి గలవారుగా ఉండాలా, కృతజ్ఞత బుద్ధి గలవారుగా ఉండాలా. వినేవారు దేవుని మాట వినాలా. దేవుని మాట విన్నప్పుడు మనము దేవుని యొక్క కృపను పొందుతాము, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతాము, దేవుని అంగీకరిస్తాము. వినుట వలన విశ్వాసం కలుగుననే వాక్యం చేరవిస్తుంది. ఇక్కడ లూది అన్న స్త్రీ దైవభక్తి గల స్త్రీ. మరి మరి యొక్క పౌలు చెప్పిన బోధ విన్నటప్పుడు తన ఇంటి వారు కూడా బాప్తిస్మం పొంది ఈ దైవభక్తి గల స్త్రీ అంటది, మరి నా గృహానికి రండని సేవకులను ఆహ్వానించింది. మరి దినాన్న సేవకులను ఆహ్వానించే విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? మరి సేవకులు చెప్పిన మాట ఎంతమంది వింటున్నారా? లేకపోతే సేవకులకి మరి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా అని మనము మరి ఈ దినాల్లో మనము పరీక్షించుకుందాం. సేవకులు దేవుని చెప్పిన మాటే చెప్తారు, కానీ వాళ్ళు సొంతంగా ఏ సేవకుడు అందరూ కూడా మరి చెప్పరు. ఎందుకు చెప్తారు అంటే దేవుని యొక్క రాజ్యానికి వారసులు అవుతారని, నశించిపోకుండా ఈ లోకంలో రక్షణ పొందుతారని చెప్తారు. అయితే ఈ లూది అన్న స్త్రీ విన్నది, పౌలు చెప్పిన బోధన విన్నప్పుడు మరి తనే కాదు బాప్తిసం పొందుట, తన ఇంటి వారు కూడా బాప్తిసం పొంది మరి యొక్క సేవకులను కూడా నా గృహానికి రండి అని ఆహ్వానించింది. ఆ రీతిగా సేవకులను నీ గృహానికి ఆహ్వానిస్తే మరి దేవుణ్ణి నువ్వు ఆహ్వానించినట్టే. కాబట్టి దైవభక్తి గలవారు వింటారు, గ్రహిస్తారు, స్థిరత్వం కలిగి ఉంటారు, దేవుని మాటలో కృతజ్ఞత బుద్ధి కలిగి ఉంటారు. ఆ రీతిగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. అన్న మినిస్టర్ గురించి మీరందరూ ప్రార్థించండి.